బాపట్ల జిల్లాలో స్ట్రైట్ కట్ సీమౌత్ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మత్స్యకారులతో చర్చించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు రాజకీయంగానూ దుమారం రేపింది. బాపట్ల జిల్లాలో మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లే ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ రూపురేఖలు మార్చడం వివాదాన్ని రేపింది. దీనిపై 3 నెలలుగా జాలర్లు ఆందోళన చేస్తున్నారు. బాపట్ల మండలం లక్ష్మీపురం వద్ద సముద్రంలోకి పడవలు వెళ్లేందుకు సహజ సిద్ధంగా ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ కాలువ ఉంది. ఈ కాలువ ఎల్ షేప్లో ఉంటుంది. ఇక్కడే మత్స్యకారులు తమ పడవలతో సముద్రంలోకి వెళ్లేవారు. వేట ముగిసిన తర్వాత ఈ కాలువ ద్వారానే ఒడ్డుకు వచ్చి కాలువలో లంగర్ వేస్తారు. ఇది ఎల్ షేప్లో ఉండడం వల్ల సముద్రంలో ఆటుపోట్లు వచ్చినా ఇబ్బందులు ఉండేవి కాదు. అయితే 4 నెలల క్రితం చీరాలకు చెందిన రియల్టర్ వెంకట్రావు సహజ సిద్ధంగా ఏర్పడిన ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ కాలువ సీమౌత్ను పూడ్చేసి కాలువను నేరుగా సముద్రంలోకి వెళ్లేలా మార్చేశాడు. ఎల్ షేప్ కాలువను పూడ్చేసి తన స్థలానికి సముద్రపు ఫేసింగ్ వచ్చేలా మార్చుకున్నాడు. దీంతో పాటు కాలువ 2 పక్కలా కొండరాళ్లు ఏర్పాటు చేశాడు. దీంతో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే సమయంలో పడవలు కొండరాళ్లకు తగిలి డ్యామేజ్ అవుతున్నాయి. ఇక పోటు సమయంలో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో బోట్లు ఢీకొని దెబ్బతింటున్నాయి. దీంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. 8 గ్రామాలకు చెందిన 10,000 మత్స్యకార కుటుంబాలు ఈ కాలువపైనే ఆధారపడుతున్నాయి. మత్స్యకారుల ఆందోళనతో అప్పటి కలెక్టర్ వెంకటమురళి అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. 3 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గడువు ముగిసినా కాలువ పునరుద్ధరణ చేయలేదు. దీంతో లక్ష్మీపురం నుంచి బాపట్ల వరకు పాదయాత్రగా వచ్చి ధర్నాకు దిగారు. దీంతో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి